రేషన్ బియ్యం కేసు విషయంలో తన భార్య కోసం పోలీసులు విపరీతంగా ప్రయత్నించారని, తన భార్యను తీసుకుని రోజుకో చోట దాక్కుంటూ 15 రోజుల పాటు తిరిగానని వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలోనే తాను రాజకీయంగా చచ్చిపోవాలి, రాజకీయాలను మానేయాలి, ఎవరికీ ఇలాంటి దుస్థితి రాకూడదని ఆయనన్నారు. అదృష్టవశాత్తు బెయిల్ వచ్చిందని, అయినా వదలకుండా తన భార్యను పోలీసులు విచారించారని అన్నారు. తాజాగా నకిలీ పట్టాల వివాదంలో పేర్ని నానిని అరెస్ట్ చేస్తారనే ప్రచారం నేపథ్యంలో ఆయన మచిలీపట్నంలో నిన్న గురువారం మీడియాతో మాట్లాడారు. మంత్రి కొల్లు రవీంద్ర అధికారులపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా తనను అరెస్ట్ చేయడానికి ఎలా వస్తారని ప్రశ్నించారు. వాళ్లు సునకానందం పొందడం తప్ప ఏమీ చేయలేరని అన్నారు. కాగా నకిలీ పట్టాల పంపిణీ వ్యవహారంలో కీలక సూత్రధారి మాజీ మంత్రి పేర్ని నానితో పాటు ఆయన కుమారుడు పేర్ని కిట్టు అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారిద్దరూ పరారీలో ఉన్నట్లు సమాచారం. ఎన్నికల ముందు ఓట్ల కోసం మచిలీపట్నంలో నకిలీ పట్టాలను పేర్ని నానితో పాటు పేర్ని కిట్టు పంపిణీ చేసినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై ప్రభుత్వాధికారులు విచారణ జరిపారు. దీనిలో వీరి ప్రమేయం ఉందని వారు నిర్ధారించారు. త్వరలో వీరిద్దరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టును పేర్ని నాని ఆశ్రయించారు. నకిలీ పట్టాల పంపిణీలో తన ప్రమేయం గానీ, తన కుమారుడి ప్రమేయం గానీ లేదని హైకోర్టులో పేర్ని నాని ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. సుమారు 10,000 నకిలీ పట్టాలను పంపిణీ చేసినట్లు పేర్ని నానిపై అభియోగం వినిపిస్తోంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.